నమస్తే అండి. నమస్తే ఎవ్రీవన్. సజీవ మార్గంలో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూ అవసరమైనటువంటి విషయాలతో పాటు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను కూడా, అలాంటి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు అందించడానికి మన ఛానల్ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. అయితే ఈరోజు టాపిక్ని కనుక మనం చూసుకున్నట్లయితే, తెలుసు మనందరికీ కూడా సిలువ శిక్ష అనేది ఎంత ఘోరంగా ఉంటుందో అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. బట్ లోక రక్షణార్థం కూడా ప్రభువైనటువంటి క్రీస్తు మనందరి కోసం సిలువ శిక్షను అనుభవిస్తూ ఘోరమైనటువంటి సిలువ మ్రానును మోసుకుంటూ కల్వరి కొండ వరకు ఎక్కి, అదంతా కూడా మనందరికీ తెలుసు ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి విషయమో. దానిని పోలి క్రీస్తు సాక్షాత్కారాన్ని ప్రకటిస్తూ ఆయనపై విశ్వాసాన్ని మరింతగా పెంపొందించుకునేటువంటి ప్రయత్నంలో ఒక వ్యక్తి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 35 సార్లు అలాంటి సిలువ ఘట్టాన్ని తన జీవితంలో పొందుకోవడం, తనకు తానుగా ఇష్టపడి ఆ శిక్షను అనుభవించడం జరిగింది. అలాగే ఆ వ్యక్తి ఒక్కడే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, ఎన్నిసార్లు ఆ ఘోరమైనటువంటి బాధను తమకు తాముగా వ్యక్తిగతంగా అనుభవించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా లోవెట్ అనేటువంటి ఇటలీ పౌరుడు 1805 సంవత్సరంలో ఇలా తనకు తానుగా సిలువ ఘట్టాన్ని, ఆ బాధని అనుభవించాలనేటువంటి ప్రయత్నాన్ని అయితే చేశాడు. అయితే నాటి చర్చి అధికారులు, ఫాదర్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది బాధాతప్తమైనది, ఎంతో కష్టమైనటువంటిది, దీనివల్ల ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ యొక్క పనిని వాళ్ళు నిషేధించడం జరిగింది ఇటలీ దేశంలో. ఆ తర్వాత ఇకపోతే హెర్మాన్ అనేటువంటి మరొక వ్యక్తి 1955 సంవత్సరంలో ఇలాంటి సిలువ శిక్షను తనకు తానుగా వేసుకోవడం, అనుభవించడం అతను ఒక 3-4 పర్యాయాలు అయితే చేశాడు. అతను కూడా యూరోపియన్ కంట్రీస్కి చెందినటువంటి వ్యక్తి. ఇక ఆ తర్వాత 1 కాదు 2 సార్లు సాక్షాత్తు లోకరక్షణార్థమై క్రీస్తు ప్రభు ఒక నూతన మార్గాన్ని ఏర్పరచడానికి ఏ విధంగా మానవ రూపాన్ని ధరించి సిలువ శిక్షను అనుభవించాడో దానిని పోలినటువంటి శిక్షను రూబెన్ ఎనోజి అనే ఫిలిప్పైన్ దేశస్థుడు ఈ శిక్షను తనకు తానుగా వేసుకోవడం, ఆ బాధను అనుభవించడం, ఇలా 1 కాదు 2 సార్లు కాదు, ప్రతి గుడ్ ఫ్రైడే రోజు కూడా 35 సార్లు నేటితో 2024 సంవత్సరంతో దాదాపుగా 35 సార్లు ప్రతి గుడ్ ఫ్రైడే రోజు కూడా ఆ శిక్షను అనుభవించడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులు, మీరు ఎందుకు ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి సిలువ శిక్షను అనుభవించాలని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు అతను చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో అదందరినీ కూడా ఆధ్యాత్మిక వక్తలందరినీ, ఆధ్యాత్మిక స్థితిలో టాప్ ఎండ్కి వెళ్ళినటువంటి విశ్వాసులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సమాధానం అదేంటి అని అంటే, లోకమంతా కూడా ధన వ్యామోహం, వ్యభిచార వ్యామోహంలో పడిపోయింది. నాడు క్రీస్తు ప్రభు నూతన మార్గాన్ని, వీటన్నిటినీ కూడా వదిలేసుకొని, పాపాన్ని వదిలేసుకొని ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేసింది ఒక మంచి జీవితం కొరకే కదా, దేవుని ఆజ్ఞలు మీరకుండా ఉండేటందుకే కదా. దానిని నేను ప్రతి సంవత్సరం కూడా నా దేశ ప్రజలకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా నా దేశంలో ధన వ్యామోహం పెరిగిపోయింది, వ్యభిచార మోహ తలంపుల వ్యామోహం పెరిగిపోయింది. ఇలా నేను ఆ ప్రత్యక్షతను గనక మరొకసారి రుజువు చేసినట్లయితే వారిలో కొంచెమైనటువంటి దేవుడు గుర్తొస్తాడు, ఆ పశ్చాత్తాపం వాళ్ళు చెందుతారు,
దేవుడు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో అదందరికీ కూడా మరలా మరలా గుర్తొస్తూ ఉంటుంది. వారు పాపం నుంచి పశ్చాత్తాపంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విలేకరులు, నీకు కుటుంబం ఉంది, నీకు భార్యాబిడ్డలు ఉన్నారు, నువ్వు కూడా ఒక చిన్న వర్కర్వి, షూస్ తయారు చేసేటువంటి వర్కర్వి. సో నీకేదైనా జరగరానిది జరిగితే ఈ ప్రయత్నంలో, ఎందుకు అనంటే ఈ వెనోజీ అనేటువంటి వ్యక్తి ఏంటి అనంటే 4 అంగుళాల మేకును తన యొక్క అరిచేతులలో దింపుకొని, తన యొక్క పాదాలలో దింపుకొని దాదాపుగా ఒక 5 నిమిషాలు పైగా శిలువ మీద అలానే ఉండటం, ఆ రక్తస్రావం అనేది జరగటం, కొంత సమయం పాటు ఉండడం అనేది ఎంతో కలత చెందేటువంటి విషయం. దీన్ని గూర్చి విలేకరులు ఈ విధంగా అడిగినప్పుడు అతను చెప్పినటువంటి మరొక సమాధానం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేంటి అనంటే, మీరు ఏదన్నా అయితే శిలువ మీద మీ కుటుంబం ఏదన్నా అవుతుంది కదా, మీకు నష్టం కదా అని అడిగినప్పుడు వాళ్ళందరూ అతను చెప్పినటువంటి సమాధానం ఏంటి అనంటే, సజీవుడైన దేవుడు శిలువ రాణి మీద నుండి లేచి ఉన్నాడు కాబట్టి నాకెందుకు ప్రమాదం సంభవిస్తుంది, పైగా నా యొక్క ఉద్దేశం అనేది పాపం నుండి పశ్చాత్తాపానికి, నా సమాజాన్ని నడిపించడం కోసమే నేను ఈ బలి త్యాగాన్ని సాక్షాత్కరిస్తున్నాను, ప్రకటిస్తున్నాను అని చెప్పడం జరిగింది. నిజంగా ఎంత గొప్ప విషయం అండి ఇదంతా కూడా. వాస్తవంగా అది మూఢనమ్మకం కావచ్చు, లేకపోతే ఒక పిచ్చి చర్యగా అభివర్ణించవచ్చు. కానీ అతని కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, క్రీస్తు మార్గాన్ని ప్రకటించడం కోసం ఆ యొక్క సాక్షాత్కారాన్ని తాను అనుభవించి ఆ బాధను కూడా అనుభవించడం అనేది నిజంగా అంటే గొప్ప విషయం. అయితే దేవుడు అంతటి కఠోరమైనటువంటి బాధ నా బిడ్డలు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆ బాధని, ఆ నూతన మార్గాన్ని, ఈ ప్రపంచానికి నూతన మార్గాన్ని ఇచ్చేటువంటి క్రమంలో ఆ శిక్ష, ఆ బాధలు, ఆ ఘోరం వాటన్నిటినీ కూడా నేను అనుభవించి ఉన్నాను. పరస్పరం మీ వలె మీ పొరుగువారిని ప్రేమించండి, ఒకరికి అన్యాయం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోహ తలంపులు తలంచొద్దు, పొరుగువాని ఆస్తిని కానీ, ఇలా ఈ 10 ఆజ్ఞలు సక్రమంగా పాటిస్తే చాలు, పరలోక సాన్నిహిత్యం సైతం కూడా ఇహలోకంలో సంభవిస్తుంది కదా అనేటువంటి గొప్ప ఆశీర్వాదం, ఆశ కలిగి ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. సో ఆయన యొక్క విశ్వాసాన్ని కొనియాడుకుంటూ ఈ శ్రమల రోజులలో మన యొక్క లోపములు, పాపములు ఏవైనా ఉన్నట్లయితే శిలువ సాక్షాత్కారం ద్వారా, దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, దాన్ని గమనించడం ద్వారా, దాని యొక్క భావాన్ని తెలుసుకోవడం ద్వారా మనమందరం కూడా వీలైతే ఒక నూతన మార్గాన్ని, దైవిక మార్గాన్ని అనుసరించి అందులోనే ప్రయాణించాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అవసరమైనటువంటి విషయాలు మరియు ఆశ్చర్యకరమైనటువంటి సమాచారాలు మీకు అందిస్తూనే ఉంటాము మన ఛానల్ తరపు నుంచి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.